ఉత్తరాంధ్రలోని ఓ నియోజకవర్గంలో కోర్టు తీర్పు కారణంగా ఆలయ కూల్చివేత ఇప్పుడు కూటమిలోని రెండు ప్రధాన భాగస్వామ్య పార్టీల మధ్య చర్చకు, భీకర ఆరోపణలకు, ప్రత్యారోపణలకు కేంద్ర బిందువుగా మారింది. అసలు ఇది హైకోర్టు ఆదేశాలు అమలేనా, లేక ఆ చర్యకు రాజకీయ రంగు పులిమి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమా అనే చర్చ జోరుగా జరుగుతుంది. ఒక ఆలయ తొలగింపును అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందెవరు? కోర్టు ఉత్తర్వుల అమలును జనసేన నాయకత్వానికి ఆపాదించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? అసలింతకీ అదేం నియోజకవర్గం? ఒక ఆలయ కూల్చివేత ఎలా రాజకీయ ప్రకంపనలు సృష్టించింది? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని మెట్టూరు గ్రామంలో జరిగిన ఒక ఆలయ నిర్మాణ తొలగింపు ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. కోర్టు ఉత్తర్వులు అమలుగా జరిగిన ఈ చర్యను స్థానికంగా రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొరికన భవానీ పేర్లను ఈ వివాదంతో ముడిపెట్టే ప్రయత్నం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కావాలనే చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జనసేనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని జనసేనపై నెడుతున్నారని పిటిషనర్ శ్రీనివాస్తో పాటు జనసేన నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వివాదం ఇప్పటిది కాదు. 2023లోనే ప్రభుత్వ భూమిలో ఆలయ నిర్మాణం జరుగుతోందని ఆరోపిస్తూ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారని పేర్కొంటూ నిర్మాణానికి అనుమతులు ఇవ్వద్దని కోరారు. అనంతరం ఈ వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ సమయంలో తాను వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఉన్నానని, ఆ తర్వాత జనసేనలో చేరినప్పటికీ ఈ అంశంపై కొత్తగా ఎటువంటి పిటిషన్ వేయలేదని, ప్రస్తుతం అమలైన ఉత్తర్వులు కూడా 2023లో దాఖలైన కేసుకు సంబంధించినవేనని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే కోర్టు తీర్పు వచ్చినప్పటికీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా పనులు కొనసాగాయి. కోర్టు ఉత్తర్వులు అమలు కాలేదన్న అంశంపై సంబంధిత అధికారులకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. అనంతరం అధికారులు న్యాయస్థాన ఆదేశాల మేరకు ఆలయ నిర్మాణాన్ని తొలగించారు. దీంతో ఈ చర్య పూర్తిగా కోర్టు ఉత్తర్వుల అమలేనా, లేక రాజకీయ వివాదానికి కారణమైందా అనే చర్చ మొదలైంది. కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉండగా నిర్మాణం ఎలా కొనసాగింది? ప్రభుత్వం మారిన తర్వాత కూడా పనులు ఎందుకు ఆగలేదు? నిర్మాణానికి భరోసా ఇచ్చింది ఎవరు? కోర్టు ఉత్తర్వుల అమలులో ఆలస్యం ఎందుకు జరిగింది? కోర్టు తీర్పిచ్చిన స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు భరోసా లేకుండా ఆలయ నిర్మాణం కొనసాగే అవకాశం ఉంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే, అధికారులు, ప్రజాప్రతినిధులదేనని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆలయ నిర్మాణం తొలగించిన వెంటనే జనసేన ఇన్ఛార్జ్ కొరికన భవానీ పేరును వివాదంలోకి తీసుకురావడం కూడా చర్చనీయాంశమైంది. గ్రామంలోని కొందరు ప్రజలు, పిటిషనర్ శ్రీనివాస్ కూడా ఈ వ్యవహారానికి భవానీకి ప్రత్యక్ష సంబంధం లేదని చెబుతున్నారు. కోర్టు కేసు 2023లోనే దాఖలైందని, ఇప్పుడు ఆమె పేరును ఈ వ్యవహారంలోకి లాగడం సరికాదని శ్రీనివాస్ పేర్కొంటున్నారు. ఈ వివాదంపై జనసేన ఇన్ఛార్జ్ కొరికన భవానీ స్పందించారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా నిర్మాణం ఎలా కొనసాగిందని, దానిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులది, స్థానిక ఎమ్మెల్యేదేనని ప్రశ్నించారు. పరిపాలనా అధికారాలు లేని తమపై ఆరోపణలు చేయడం రాజకీయ దురుద్దేశంతోనే జరుగుతోందని ఆరోపించారు. అలాగే జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ పేర్లను ఈ వివాదంలోకి లాగడం సరికాదని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఎమ్మెల్యే కుమారుడు వాట్సాప్ గ్రూపుల ద్వారా జనసేనను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నాడని పిటిషనర్ శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. పాతపట్నంలో ఈ ఏడాది 25,000 జనసేన సభ్యత్వాలు నమోదు కావడం, పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి భయపడి టీడీపీ ఎమ్మెల్యే తన అనుచరులతో ఈ దుష్ప్రచారం చేయిస్తున్నారని జనసేన కేడర్ వాదిస్తోంది. కోర్టు ఆదేశాల అమలుతో జరిగిన చర్యకు ఎమ్మెల్యే తన రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారని, డిప్యూటీ సీఎంను తన కార్యకర్తలతో తిట్టిస్తున్నారని జనసేన కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే దీనిపై ఒక క్లారిటీ ఇవ్వకుండా కావాలని ప్రచారం చేసి హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారన్న అభిప్రాయం కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. మెట్టూరు ఆలయ నిర్మాణం తొలగింపు వ్యవహారం ఇప్పుడు కేవలం న్యాయపరమైన అంశంగా మాత్రమే కాకుండా రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. ఓవైపు కోర్టు ఉత్తర్వుల అమలేనని వాదనలు వినిపిస్తుంటే, మరోవైపు ఆ చర్యను రాజకీయ ప్రచారానికి ఉపయోగించి కూటమిలోని జనసేన పార్టీని లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. పిటిషనర్, స్థానికులు, రాజకీయ నాయకులు తమ తమ వాదనలను వినిపిస్తుండగా సంబంధిత అధికారులు, స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాత్రం సైలెంట్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ వద్దకు చేరగా దీనిపై సీఎంకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన అసలు బాధ్యుడు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావేనని, ఇందులో కొరికన భవానీకి ఎటువంటి సంబంధం లేదని జనసేన అధిష్టానానికి క్లియరెన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి మెట్టూరు ఆలయ నిర్మాణం తొలగింపు వ్యవహారం పాతపట్నంలో కూటమి పార్టీల మధ్య పెద్ద పొలిటికల్ రచ్చకు దారితీసింది. మరి ఈ వివాదానికి సంబంధించి అన్ని పక్షాలు స్పష్టమైన వివరణ ఇచ్చి పుల్ స్టాప్ పెడతారా లేదా అనేది వేచి చూడాలి.